పార్టీ నిర్మాణం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బడ్జెట్ తీరుతెన్నులు ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించి కొన్ని నిర్ణయాలు చేశాం. ఆ నిర్ణయాల్లో భాగంగా ఈ నెల 28న అంటే ఎల్లుండ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఈ డ్రగ్స్ కార్యాలయాల వద్ద లేదా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మెడికల్ మాఫియా అంటే మీకు అందరికీ తెలిసిందే. అసలు వాస్తవంగా మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటే రొంప జరుగు ఒక 3 రోజులు 5 రోజులు పోతారు. కానీ ఈరోజు అనేక నకిలీ మందులు ఇచ్చేసి ఉన్న జ్వరం కాదు కదా, వాళ్ళు వేసిన మందుల వల్ల మరింత రోగాలు వస్తున్నాయి. ఇది నేను కదా, మీరు అందరూ మా పడే స్ట్రగులే. ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఈ ఫార్మా ఈ మందుల షాప్ మన ఫ్యాక్టరీలు ఎక్కువ మన భారతదేశంలో ఉన్నాయి. అది కూడా ఉత్తరప్రదేశ్, సిమ్లా అంటే ఈ నార్త్ ఏరియాలోనే ఎక్కువ ఉన్నాయి. మనకి హైదరాబాద్ చివరిలో ఉన్నాయి. అన్ని నకిలీ మాత్రం, పారాసిటమాల్ డోలోతో సహా మన గ్రామీణ ప్రాంతాల్లో అన్ని నకిలీగా ఉన్నాయి. వీటిని తనిఖీ చేయవలసిన ఔషధ డ్రగ్స్ అధికారులు అవినీతి ఊబిలో కూరుకుపోయి పట్టించుకోవడం వల్ల ఈరోజు మనం పాలు అన్నామే కలిపి ఒక్క పాలే కాదు, నువ్వు ఉదయం లేచిన కానించి పీల్చే గాలి దగ్గర నుండి, నువ్వు తిన్న ఆహారం దగ్గర నుండి, తాగుతున్న వాటర్ నుండి అన్నీ కలిపి. ఏది కల్తీ లేకుండా ఉంది? అన్ని హోటల్స్ కల్తీ. దీనికి కారణం పాలకులు అవలంబిస్తున్న విధానాలు. ఏంటి వీళ్ళకి తేడా ఏంటంటే అధికారుల పర్యవేక్షణ, అధికారులు చూడకపోవడం వల్ల, వాళ్ళ మామూలు వీళ్ళకి ఇవ్వడం వల్ల మొత్తానికి నష్టపోయేది ఎవరంటే ప్రజలు. 5 ఏళ్ల చిన్నారి చనిపోయింది. ఇంతకుముందు మీకు తెలుసు, మన గ్రామీణ ప్రాంతాల్లో సహకార రంగంలో పాలుండి అన్ని చేసి కష్టం చేసి ఈరోజు ఏముంది? అందుకనే ముందు ఈ మెడికల్ మాఫియా రాజమండ్రి ప్రభుత్వ శ్వాస సస్పెండ్ చేశారు. ఆ హాస్పిటల్లో ఏమీ లేదు, అన్ని కాకినాడ పంపించేస్తున్నారు. జిల్లా విడిపోయిన తర్వాత ఈ ఆసుపత్రిని మల్టీస్పెషాలిటీ చేయాల్సి పోయి అన్ని కాకినాడ గంటలో చనిపోయారు కదా. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ వేశారు, కిడ్నీ సెంటర్ లేదు. అందుకనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని, మెడికల్ మాఫియాను అరికట్టాలని కోరుతూ రేపు జరిగే 20 జరిగే ధర్నాలకు పెద్ద ఎత్తున ప్రజానికి స్వచ్ఛందంగా హాజరు కావాలని కోరుతున్నాం. ఇక రెండవది, అనేక వార్డుల్లో ప్రజా సమస్యలు ఉన్నాయి. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ప్రకటనలు తప్ప ఆచరణ ఏమీ లేదు. అందుకని మార్చి 1వ తేదీ నుండి గడప గడపకు సిపిఐ అనే పేరుతో అటు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాళ్ళ కష్టాలు తెలుసుకొని ప్రజా ఆందోళన చేయాలని దాంతోనే మార్చి 1వ తేదీ నుండి గడప గడపకు సిపిఐ కార్యక్రమం పెట్టాం. దీన్ని కూడా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజానికి అంతా కూడా జయప్రదం చేయాలనేది కోరుతున్నాం. అతి కీలకమైనది సూపర్ 6లో ఇళ్ల స్థలాలు. ఇదే రాజమండ్రిలో మరి రాంబాబు గారి జట్ల సంఘం నాయకత్వం కానీ, టౌన్ సెక్రటరీ కొండరావు గారు కానీ, అమ్మాయి లావణ్య కానీ, వీళ్ళ ముగ్గురు ఈ ఉన్న 50 వార్డులో ఇంటింటికి తిరిగి ఇళ్ల స్థలాలు రాశారు. అసలు అది మీ బాధ్యత. నేను అధికారంలో రాగానే సూపర్ 6 అమలు చేస్తాను, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు, పట్టణంలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇస్తానని నువ్వు ప్రధాన హామీ ఇచ్చావు. ఇప్పటి వరకు హామీ కనీసం ఊసెత్తలేదు. ఆ హామీ కోసం మాట్లాడకుండా ఫ్యామిలీస్తో ఫోటోలు దిగుతున్నారు అసెంబ్లీలో. ప్రజా సమస్య మెయిన్ మర్చిపోయారు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, మా ఆఫీసులు ఫోన్ చేస్తున్నారు, ఆ అమ్మాయికి రోజు ఫోన్ చేస్తున్నారు, కొండరావు గారు ఫోన్ చేస్తున్నారు, రాంబాబు చేస్తున్నారు, ఏదైనా నిలుస్తారని పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టాం. అందుకని రేపు మార్చి 24వ తేదీ ఇళ్ల స్థలాలు మంజూరుకే ఆయా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గర
ధర్నాలు చేయాలని కోరుతున్నాం. లేదనుకుంటే మీకు ఇల్లు ఇవ్వడం లేట్ అయితే ఎవరైతే లబ్ధిదారులు అద్దెకుంటున్నారో ఆ అద్దె ప్రభుత్వమే భరించాలంటున్నాం. ఆ అద్దె కూడా ప్రభుత్వమే భరించాలన్నాం. అందుకని అదొక పెద్ద కార్యక్రమం పెట్టాము. దాని తర్వాత మన కేజీ బ్యాషన్ కాకినాడ నుంచి తీర ప్రాంతంలో ఉన్న ఇటువైపు నుంచే వెళ్తుంది కాబట్టి మీకు గుర్తే ఉంటుంది. చిన్నప్పుడు అందరు కూడా మనకి ఇంటింటికి గ్యాస్ ఉచితంగా ఇస్తా అని చెప్పారు. అప్పుడు కొన్ని గ్యాస్ లైన్లు కూడా తవ్వారు. ఇప్పుడు ఇక్కడున్న గ్యాస్ని గుజరాత్ తరలించిపోయి అక్కడ పరిశ్రమలకు ఇస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు ఏమి మూతపడుతున్నాయి. అందుకని కొత్తగా జిల్లా ఏర్పడింది రాజమండ్రి జిల్లా. కనీసం జిల్లా కలెక్టరేట్ ఇంకా మన ఆ డోమ దాంట్లో అద్దుకుంటున్నారు తప్ప సొంత బిల్డింగ్ లేదు. జిల్లా అధికారులు ఎవరికి ఆఫీసులు లేక చిన్న చిన్న గదుల్లో ఉంటున్నారు. అందుకని జిల్లా పరిశ్రమలతో పాటుగా జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలనేది మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఈ 5-6 డిమాండ్స్ మీదే ఈరోజు కార్యవర్గం కూడా వేసుకున్నాం. దీని మీద మేము ప్రధానంగా అనే ప్రశంస ముందుకు వెళ్తాం కాబట్టి మీరందరూ కూడా ఆయా సంపూర్ణ సహకారాలు ఇవ్వాలని కోరుతున్నాం. దాని మీద ఆ ప్రభుత్వాలు తీవ్రంగా స్పందిస్తాం. ఇక దాన్ని ఆ ప్రతిపక్షం వాళ్ళు క్యాష్ చేసుకోకూడదు, ఎవరో దాని మీద మాట్లాడకూడదు అన్న ఆలోచనతోనే చాలా ఆ కార్యక్రమాలు తీసుకుంటున్నారు తప్పితే ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 రోజులు ఈ సమస్య పోతుంది. ఎవరో పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ కార్పొరేషన్ ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ కమిషనర్గా ఉన్నారు. ఆయన బాధ్యత ఉంది. ఇది మామూలు మున్సిపాలిటీలో అయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండేవాడు కాదు, జిల్లా నుంచి రావాలి. కానీ అది ఐఏఎస్ ఆఫీసర్గా ఈయనకి ఫుల్ ఫ్లెడ్జెడ్ ఈయన చెక్ చేసే అధికారం మనకి కమిషనర్ గారికి ఉంది. అలాగే కాకినాడ నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రావాలి. వీళ్ళందరూ కూడా మామూలు తీసుకొని ఎందుకంటే దానికి అలవాటు పడిపోయారు. ఏ రోజైతే సమస్య వచ్చిందో ఆ రోజు దాని మీద సీరియస్గా పెడతాం. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వైద్యం చేయలేదు సస్పెండ్ చేయటం, లేకపోతే ఇంకో చోట ఇంకో చిన్న దాన్ని సీజ్ చేయటం. ఈ తప్పితే కరెక్ట్గా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తే ఈ రోజు ప్రజలు సిక్ అయ్యి పడుతులేదు. ఓ పక్కన ఈ కల్తీ ఆహారాల వల్ల ప్రజలు సిక్ అవటం, దీని ద్వారా హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీ. ఈ రెండు కూడా ప్రభుత్వ బాధ్యతగా అవి పూర్తిగా విస్మరిస్తున్నాయి. విస్మరించి ఆయా సమయాలుగా ఆయా సందర్భంగా ఆయా మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద బ్రహ్మాండ స్టేట్మెంట్ మేము వైద్యం చేయించాం ఈ చెప్పే మాటలు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈవేళ ఏదో నిన్న చూసాడుతున్న మీ రాజమండ్రి నుంచి ఒక లిస్ట్ వచ్చింది. అక్కడ రాజమండ్రి స్టేషన్లో లేకపోతే జేఎల్ రోడ్లో పి నగర్లో ఎక్కడెక్కడో కొన్ని హోటళ్ళు ఉన్నాయి, అక్కడ తినొద్దని చెప్తున్నారు. ఈ దాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రమ్మని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని ఎవరైతే ది సో కాల్డ్ ఇక్కడ హోటళ్ళు ఉన్నాయో మేము చెక్ చేస్తాం రమ్మనండి. మేము ఖచ్చితంగా చెప్తాం హైజానిక్ లేదు. లోన వాళ్ళు ఫిక్స్ చేసే చోటుకి వెళ్తే మనం ఒక్క నిమిషం ఉందాం, అది పరిస్థితి. కానీ ఎవరైతే జనంలో ఉన్నా ఆ లిస్ట్ మాత్రం నన్ను పేపర్లో రిలీజ్ చేశారు. మరి పెద్దవాళ్ళు ఎందుకు చేయలే? ఇవాళ రమ్మనండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా, మేము చూపిస్తాం. అందువల్ల ఖచ్చితంగా ఇవాళ పాలు కాదు అన్ని కలుషితమైనాయి. కూరగాయల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి అపరాల దగ్గర నుంచి అన్నిట్లో కూడా మీరు ఇవాళ స్వీట్ షాపులకి వెళ్ళి చెక్ చేయమనండి, అందులో కలవేసి ఉంటాయి మొత్తం అన్ని కూడా. మరి దీని మీద నెగాలేదు. ఈవేళ ఇంచేపు రాజకీయం అంతా కూడా తిరుపతి లడ్డు ఆ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అక్కడున్న మినిస్టర్లు కానీ ఇక్కడున్న మినిస్టర్ కానీ అందరూ తిరుపతి లడ్డు. మరి దానివల్ల ఆ కొవ్వు కలిసిందని కొంచెంసేపు లేదని చెప్పు ఆ సిబిఐ రిపోర్ట్ చెప్తారు. అది బయట పెట్టడం పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా. సిబిఐ రిపోర్ట్ పెట్టమనండి, పబ్లిక్ డొమైన్ లో తీసుకురామనండి. లేకపోతే ఈ లేసిన సిఐడి రిపోర్ట్ ఏదైతే సిట్ ఆ రిపోర్ట్ పెట్టమనండి, ప్రజలు తెలుస్తుంది కదా. రోజు ఇదే ఆఖరి అసెంబ్లీలో కూడా ఇదే డిస్కషన్. ప్రజా సమస్యలు గాలి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు ఊసలేదు, ఎత్తు తగ్గిస్తే మాట్లాడరు. ఇప్పుడు మా మధు గారు చెప్పినట్టుగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని అది మేనిఫెస్టోలో పెట్టారు. మేడలో అది ఆ 4 లక్షల కంటే కమ్యూనిస్ట్ పార్టీగా 5 లక్షలు మేము డిమాండ్ చేస్తాం. ఎంతవరకు దాన్ని ఊచలేదు, అసలు దాని కదలిక లేదు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తున్నారు. 7 సంవత్సరాలు వస్తుంది. 76,000 వాళ్ళు ఒక నిరుద్యోగి ఎంతవరకు లేదు. 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలకి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఆ సమస్య లేదు. అలా దేని గురించి ప్రజా సమస్యలు మొత్తం గాలి వదిలేశారు. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీగా మొన్న ఇప్పుడు మధు గారు చెప్పినట్టుగా మా కాకినాడలో జరిగిన నాట్లో దాని మీద సీరియస్ గా డిస్కస్ చేసుకున్నాం. మేము రేపు 1 నుంచి 15 వరకు ఈ మార్చి 1 నుంచి 15 వరకు గడప గడపకు వెళ్తాం, సమస్యలు తెలుసుకుంటాం.
అలాగే ప్రజా సమస్యలతో పాటు ఈ పోరాటాలు ఎక్కడైతే ఏం జరుగుతున్నాయో మేము ఇప్పుడు రేపు మెడికల్ మాఫియా, ఒక్కసారి మెడికల్ మాఫియా కమ్యూనిస్ట్ పార్టీగా మేము టేకప్ చేసాం. ఎవరైనా తొమ్మిది ఈ టేకప్ చేసినట్టు దాఖలాలు లేవు. కానీ మెడికల్ మాఫియా ఒకసారి చూడండి, ఒక గ్రీన్ ఫార్మసీ చదివినా అతను మెడికల్ షాప్ పెట్టాలి. కానీ ఒకసారి చెక్ చేద్దాం అన్నాడండి ఎక్కడైనా సరే. గ్రీన్ ఫార్మసీ చదివిన వాళ్ళు ఎంతమంది మెడికల్ షాప్లు ఉన్నాయి? అందరూ 10th క్లాస్ ఇంట్లో చదివిన వాళ్ళు ఆ గ్రీన్ ఫార్మసీ సర్టిఫికేట్ కొనుక్కుని అక్కడ మెడికల్ షాప్ లో ముందు కూడా వాళ్ళు రా మెటీరియల్ వాళ్ళు కొనే ముందు 30-35 వేలకు వస్తే ₹1,00,000 లాభం వస్తుంది. అంటే 65% లాభం వస్తుంది. చూసుకోండి ఎంత వస్తుందో. ఇందులో డాక్టర్ కమిషను, ల్యాబ్లలో కమిషను, ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఆ మందులు ఆ వైద్యం మనకు తెలియదు. ఎక్కడైనా మనం కూర్చొని చేయగలుగుతాం, కానీ హాస్పిటల్లో మాత్రం ఏ మానవుడు ఆఖరికి మీడియా మిత్రులు కానీ ఇంత చదువుకున్న మీరు కానీ మా తెలిసిన మీరు కానీ ఎవరో కూడా ఈ ఇంజక్షన్ దేనికి పనిచేద్ది, ఇది ఎంతో చేయాలని మన అడుగుతో ప్రాణం పోతుంది. మన డాక్టర్తో గొడవ పెట్టుకుంటే మా ప్రాణాలు పోతాయి. వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. నేను ఇంకా విచిత్రం ఏంటంటే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాను. ఈ సందర్భంగా ఒకటి చెప్తాను. ఒకసారి పేషెంట్ నుంచి వస్తాకి వెళ్ళాను. ఎంత కేసీఆర్ చూస్తే ఆ చేయవలసిన ఇంజక్షన్ ₹9,000 ఇంజక్షన్ అక్కడే ఉంది. ఆ పిలిచి నర్సుని అడిగితే సారీ అండి మర్చిపోయాం, అదే చేస్తా ఉండిపోయాడు. అంటే ఆ ఇంజక్షన్ తిరిగి మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది మెడికల్ షాప్. ఎంత దోపుడు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఒక ఎడ్యుకేషన్ అలాగే మెడికల్ మన డాక్టర్ చదవసలే, మన దగ్గర కోర్టులు ఉంటే మన హాస్పిటల్ పెడితే అందరూ డాక్టర్లు వస్తారు, మన జీతాలు వస్తారు, దోపిడీ చేసేయచ్చు. ఇప్పుడు చేసేవన్నీ అదే దోపిడీ. అందువల్ల మెడికల్ మాఫియా దీని అందరూ కూడా మాతో పాటు మీరు కూడా మీ సహకారం ఉంటేనే మీడియా మిత్రులుగా మీ దీన్ని పెద్ద చేసి అవార్డులేట్ చేసి చేస్తేనే కానీ ఇదే సంవత్సరం చాలా కష్టం. మన కష్టం రాస్తే కూడా ఆఖరికి ఎంతవరకు వచ్చారంటే మెడికల్ షాపుల్లో కార్పొరేట్ హాస్పిటల్లో నాకు మెడికల్ షాప్ అతను రాసిన ముందు అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. ఈ మధ్య ఏది ఆల్ ఇండియా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మొన్న వార్త వచ్చింది. అందులో ఆయన వైద్యం చేశారు, ₹48,000 వేశారు ఇంజక్షన్. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత అదే ఇంజక్షన్ బయట చేసుకోమంటే 1,600 వచ్చింది. ఆయన కన్జ్యూమర్ ఫార్మ్ వేశారు. అయితే కోర్టు అన్ని డిగ్రీ ఇచ్చింది. అదే అయితే మీరు 48,000 వసూలు చేశారు. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ కాంపెన్సేషన్ ₹40,000 ఇచ్చింది. చూడండి ఒకసారి ఆలోచించండి. అందువల్ల మేము రేపు 20 చేసే మెడికల్ మాఫియా మీద ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం, తెలిసి రావాలా. ఇది కమ్యూనిస్ట్ పార్టీ అయితే కమ్యూనిస్టుల మీద ప్రజా సంస్థల మీద పోరాటాలు చేస్తాం. దానికి మేము మద్దతు లేకపోతే ఏం చేయకుండా మా జెండాలతో పాటు మేము చేస్తున్నట్లు ఉంటుంది. జనానికి కమ్యూనిస్టు కాదు ఏదో కార్యక్రమం చేసేటట్టు అది కాదు. ఖచ్చితంగా ప్రజలకి మేము పిలిపిస్తున్నాం. మీరు కూడా రావాలని పంచుకుంటేనే మేము ఇంకా మరింత ఉత్సాహంగా మీ సమస్యలు మేము ఎదగలుగుతాకి మాకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు రావాలని. అలాగే రేపు మా క్యాంపెయిన్ కూడా ఇప్పుడు